తెనాలి మాది. నేను రాకముందైతే చేతబడి చేశారు ఎవరో అని నేను ఏడుస్తూ ఉన్నాను. ఇంట్లో వాళ్ళందరిని నిద్ర పట్టనీయకుండా వణుకుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు రాత్రి పగలు మరి అన్నం లేకుండా నిద్ర లేకుండా ఏడ్చాను బాగా. మరి మా చెల్లి అంది, మరి సాకయ్య గారు అంటాం, మరి మేము వెళ్తున్నాము, నువ్వు కూడా రా, విజయవాడలో అతను పెడుతున్నాడు, రా, నీకోసం ప్రార్థన చేస్తాడు, బాగుపడతావు అని చెప్పింది. నేనైతే నమ్మలా. తానే బలంతాన నాకు ఛార్జీ పెట్టుకొని అలా తీసుకొని వచ్చింది. మరి అదే రోజు ఎవరైనా చేతబడి శక్తులు చేత ఉన్నారేమో, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడని అయ్యగారు చెబుతూ ఉంటే నా తల్లి నన్ను ఆదరించినట్లుగా అనిపించింది. ఆ క్షణం నాలో వేదన, వేల మంది జనం ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరు నాకు తెలియట్లేదు, కనిపించట్లా. అయ్యగారు ముఖ దర్శనంలో నేను వెలుగు చూస్తూ నేను పరవశించిపోయాను. మరి ఆ రోజు నేను ఇంటికి వెళ్ళాను. ఆ రోజు సంతోషంగా అన్నం తిన్నాను, నిద్రపోయాను. మరి ఇద్దరు పిల్లలు జాబులు కావాలని అయ్యగారి దగ్గర ప్రార్థన చేశాను. మరి అతను రోజు, అమ్మా ఎన్నో మీటింగ్లకు వెళ్తున్నావు కదమ్మా, నేను రాను, నిన్ను వదిలిపెడతాను కానివాడు. అయ్యా 5 గంటలకు వెళ్ళాలి నేను. మరి బాబు వదిలిపెట్టాడు. అలా 2-3 నెలలు వదిలిపెట్టాడు లేదో అతనికి తెలియకుండానే గవర్నమెంట్ జాబు. ఆ బిడ్డ అయితే ఏడ్చి మరి బాగా సంతోషించాడు. అమ్మా నిన్ను వదిలిపెట్టినందుకు దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. అయ్యగారండి, మరి నా 2 పిల్లలకి జాబ్ రావాలి అయ్యగారు అని మనస్ఫూర్తిగా అక్కడ దగ్గరికి తైలాభిషేకం చేస్తూ తల మీద చేయి పెట్టినప్పుడు వచ్చిద్దు పో అని గది వేసాడు. మరి అతను అనే తలకని ఇంటికి వెళ్ళాను. వాకిలి ముందే నిలబడ్డాను. 4 నెలల నుంచి జీతం రాలేదు, జాబు చేస్తున్నాడు కానీ ఇంటికి వెళ్ళి వాకిలి ముందు నిలబడ్డాను. అలా మంచిని తాగి అలా మంచం మీద కూర్చునలేదు. అమ్మా 4 నెలల నుంచి రాలని శాలరీ, ఒక్కసారి శాలరీ వచ్చిందని చెప్పేసరికి గుండెలు అదిరిపోయి నాకైతే గట్టిగా ఏడ్చేశాను. మరి దేవుడు ఇవో సాక్ష్యాన్ని దీవించాలి.